పాది మీద రాయించుకొని కాదు ఆ సంతోషం. ఒకవేళ ఆకలి చావులే చస్తున్నా, నలుగురిలో ఘనత వాళ్ళకి లేకపోయినా, ఏదో మిద్దె మేడలు వాళ్ళకి లేకపోయినా, వాళ్ళ గుండె నిండా సంతోషము చేత ఆ ముఖము చిక్కముఖి రాతి వలె ఆనందాన్ని ప్రత్యక్షపరచడంలో ఉన్న కారణం ఏంటంటే, నేను జీవము కలిగిన దేవునితో నా సిలువను ఎత్తుకొని నడుస్తున్నాను. హల్లెలూయా. ఆ సిలువను మోస్తున్న వ్యక్తి యొక్క అనుభూతి ఎలా ఉంటుంది అనంటే, ఈ సృష్టికి ఆది సంభూతుడైన దేవునిని కలిగి ఉన్న ఆ ఆనందం వాళ్ళ ప్రతి అడుగులో కనిపిస్తుందండి. ఈ రాత్రి నేను మీతో ఒక మాట చెప్పనా, మనలో మీలో ఎవరైనా కూడా మీ సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. వింటున్నారండి? మీరు బ్రతకవలసిన బ్రతుకు, జీవించవలసిన జీవితం, మీరు వెళ్ళవలసిన మార్గం ఎలాంటిది అనంటే, మీ సిలువను చేతబట్టుకొని ఆ సిలువ చేతబట్టిన ఆ క్షణం నుంచి మీరు వేయవలసిన నడక ఆయనతో, ఆయనను వెంబడిస్తూ, ఆయన మార్గములను గైకొని, ఆయన మార్గములను కనుగొని ఆయనతో మీరు అడుగులు వేయాలి. మనం అడుగులు వేయాలి మన సిలువను ఎత్తుకొని. సిలువ కొంతమందికి చేదుగా ఉంటుందండి. సిలువ అనేది కొంతమందికి కష్టంగా ఉంటుందండి. ఎక్కసప్పు మాటలు మాట్లాడుతూ ఏమంటారో తెలుసా? ఏమంటే ప్రభువుని నమ్ముకున్నాము, ప్రభువుని నమ్ముకొని ఏం బాగుపడ్డాం చెప్పు, ప్రభువుని నమ్ముకొని మేమేం సంపాదించుకున్నాం చెప్పు, ప్రభువుని నమ్ముకున్న ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే అతుకుల బొంత, అదే చాలిన బ్రతికే కానీ మాకు ఈ రోజున ప్రభువుని నమ్ముకున్నందు వలన కలిగే ఆశీర్వాదం ఏంటో మాకు చెప్పండి. ఇలాంటి ఎక్కసప్పు మాటలు నేను అక్కడక్కడ వింటుంటానండి. అప్పుడు మనం నిర్ధారించుకోవలసింది ఏంటంటే, వీళ్ళు తమ సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించిన వాళ్ళు కాదు. వీళ్ళు ఏ సిలువ ఎత్తుకొని, ఏది ఎత్తుకొని, దేనిని మోసుకుంటూ యేసయ్యను వెంబడించాలనుకుంటున్నారంటే, వీళ్ళకి ఐశ్వర్యము, వీళ్ళకి లోక సంపద, వీళ్ళకి లోక ఘనతలు, వీళ్ళకి లోక ఉద్యోగాలు, లోకములో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, వీటిని మోసుకొని యేసయ్యను వెంబడించాలనుకుంటున్నారు వీళ్ళు. అవి కావాలి మాకు. కానీ వాక్యం ఏమంటుంది? నీ సిలువను ఎత్తుకొని, దేవుడు నిర్ణయించిన, దేవుడు నీకు నియమించిన, దేవుడు నీ ఎలా సంకల్పించిన ఆ సంకల్పం ఏంటో, ఆ నిర్ణయం ఏంటో, ఆ చిత్తం ఏంటో, ఆ ఉద్దేశం ఏంటో, అది నీకు ఒక సిలువగా ఉండవచ్చు. ఆ సిలువను ఎత్తుకొని, ప్రభువా నీ చిత్తమే నెరవేర్చబడును గాక,